ఇది వరల్డ్స్ స్వీటెస్ట్ మ్యాంగో అండి. దీని పేరు కరాబో అంటారు. యాక్చువల్లీ మనీ ప్లాంట్ ఇది అన్నమాట. ఇది లక్ష్మణ ఫలం సార్. ఇది క్యాన్సర్ కి చాలా మంచిది. స్నేక్ ప్లాంట్ లో చాలా వెరైటీస్ 150 వెరైటీస్ ఉన్నాయి. ఇది సమరాయ్ అంటారు సార్. ఇది చాలా రేర్ వెరైటీ అన్నమాట. కర్పూరం మొక్క, దీని నుంచి మన పచ్చ కర్పూరం తయారైంది. ఇది ఒకటి వైజయంతి మాల అంటారు. సేతుమూరు వాల్గడ మనకు న్యాచురల్ షాంపూ అనమాట. షాంపూ జింజర్ అంటారు. హే గైస్, ఈరోజు మనం తెలంగాణలో జరుగుతున్న 20th గ్రాండ్ నర్సరీ మేళాకి రావడం జరిగింది. 27th నుంచి 31st ఆగస్ట్ వరకు కండక్ట్ చేస్తారు. ఇది ఎక్కడంటే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ అలాగని ప్రసాద్ మల్టీప్లెక్స్ దగ్గర పక్కనే ఉంటుందన్నమాట అండి. సో ఇందులో ఉన్నటువంటి స్టాల్స్ అనేటువంటిది మీకు చూపిస్తాను, ఏమేమి పర్చేస్ చేయాలో కూడా చెప్తాను. సేతుమూరు వాల్గడ హాయ్, వెల్కమ్ టు గ్రీన్ థమ్ ఇండోర్ ప్లాంట్స్ అండి. మా దగ్గర స్పెషల్ ఏంటంటే స్నేక్ ప్లాంట్లో చాలా వెరైటీస్ 150 వెరైటీస్ ఉన్నాయి. 150 వెరైటీస్ ఉన్నాయి స్నేక్ ప్లాంట్స్లో. ఇక్కడ మన స్నేక్ ప్లాంట్స్ ఒకటే కాకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ రబ్బర్ ప్లాంట్ తీసుకోండి. రబ్బర్ ప్లాంట్లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయి, 3-4 వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇది కార్న్ ప్లాంట్ అంటారు. ఇది సెమీ ఇండోర్ అవుట్డోర్ పెట్టుకోవచ్చు. జీజీ ప్లాంట్, ఇది స్నేక్ ప్లాంట్స్ ఇవన్నీ. ఈ మాన్స్టెరా ఇవన్నీ ఏంటివంటే మనకి డెకరేటివ్ పర్పస్గా యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఎయిర్ ప్యూరిఫైగా కూడా మనకి యూజ్ అవుతాయి ప్లాంట్స్ ఇవన్నీ. సో చాలా లో మెయింటెనెన్స్ అనమాట ప్లాంట్స్ ఇవి. ఎవరైతే బిజీ షెడ్యూల్ ఉండి మెయింటెనెన్స్ చేయరు కదా ప్లాంట్స్, వాళ్ళకి సూటబుల్ అయ్యే ప్లాంట్స్. ఇంకా లో మెయింటెనెన్స్ కావాలంటే స్నేక్ ప్లాంట్లో ఏ వెరైటీ తీసుకున్నా కూడా చాలా లో మెయింటెనెన్స్ ఉంటుంది. అసలు కేరింగ్ చేయాల్సిన అవసరం లేదు. మంత్లీ వన్స్ వాటర్ ఇస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు మంత్లీ వన్స్ వాటర్ ఇచ్చినా సరిపోదు అని అనుకుంటే కూడా సర్వే అవుతుంది ప్లాంట్. మర్చిపోయినా కూడా వాటర్ వేయకుండా మర్చిపోయినా కూడా సర్వే అవుతుంది ప్లాంట్. దీని స్పెషాలిటీ ఏంటంటే స్నేక్ ప్లాంట్ స్పెషాలిటీ ఏంటంటే 24 hours ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది ప్లాంట్. మిగతా ప్లాంట్ తోటి కంపేర్ చేసుకుంటే మిగతా ప్లాంట్స్ కూడా ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తాయి, బట్ ఏంటంటే డే టైంలోనే, నైట్ టైంలో కాదు. ఇదేంటంటే 24 hours ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, ఎట్ ది సేమ్ టైం ఎయిర్ కూడా ప్యూరిఫై చేస్తుంది అనమాట. ఈ ప్లాంట్ ఏదైతే ఇండోర్ ఎయిర్ క్వాలిటీ అనేది ప్యూరిఫై చేస్తుంది, ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది అనమాట. ఇండోర్లో ఉన్న టాక్సిన్స్ మొత్తం ప్లాంట్ తీసేసుకుంటుంది. ఇది సమరాయ్ అంటారు సార్. ఇది చాలా రేర్ వెరైటీ అనమాట. ఇది అవుట్డోర్ కూడా పెట్టుకోవచ్చు ప్లాంట్. దీని ఎడ్జెస్ వచ్చేసి చాలా షార్ప్ ఉంటుంది అనమాట. స్నేక్ ప్లాంట్. ఇది వేల్ఫిన్ అంటారు. మసోనియానా వేల్ఫిన్, సైంటిఫిక్ నేమ్ మసోనియానా వేల్ఫిన్ అంటారు అనమాట. ఇది డ్రాఫ్ట్ వెరైటీ. ఇది బోన్సిల్, సిలిండ్రికా బోన్సిల్ అంటారు అనమాట. ఇదేమో ట్రఫాషికాడా, ఇవన్నీ వెరైటీస్ ట్రఫాషికాడాలా ఈ లాంగ్ వేరియంట్స్ ఇవన్నీ. ఇక్కడ మనం చూసుకుంటే మూన్ షైన్, దీన్ని మూన్ షైన్ అంటారు. దీని స్పెషాలిటీ ఏంటి? అన్ని స్నేక్ ప్లాంట్స్ ఏవి చూసినా కూడా సేమ్ అదే పని చేస్తాయి, బట్ ఏంటంటే డిఫరెంట్ వెరైటీస్. సేమ్ లో మెయింటెనెన్స్. ఇవన్నీ స్నేక్ ప్లాంట్లో మూన్ షైన్ అంటారు. ఇది బ్లాక్ జాగ్ అంటారు. ఇది రెగ్యులర్ యూజ్ చేస్తే స్నేక్ ప్లాంట్ రెగ్యులర్ అయితే ఇది ట్రఫాషికాడా లాంగ్ వేరియంట్. లేకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ సూపర్బా లారెంటీ ఉంటుంది, సూపర్బా ఉంటుంది. ఇది బ్లాక్ గోల్డ్. ఇది రెగ్యులర్గా యూజ్ అయ్యేటివి. బట్ మా దగ్గర ఏంటంటే
150 వెరైటీస్ ఆఫ్ స్నేక్ ప్లాంట్స్ ఉంటాయి మా దగ్గర. ఇది పచీరా అంటారు, యాక్చువల్లీ మనీ ప్లాంట్ ఇది అనమాట. యాక్చువల్లీ మనీ ప్లాంట్ ఇది మీరు గూగుల్ చేయొచ్చు, చూస్తే మీకు దీని మీనింగ్ తెలుస్తుంది మీకు. యాక్చువల్లీ మనీ ప్లాంట్ ఇది అనమాట. దీంట్లో కూడా వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర. అది సింగిల్ స్టెమ్, అది ఇది బ్రీడెడ్. ఇది సో బ్రీడెడ్లో మా దగ్గర సెన్సివిరియా కూడా ఉంది. ఇది సిలిండ్రికా అని మేము ఇలా టెస్ట్ చేసామన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఇండోర్లో పెట్టుకోవచ్చు. ఈ ప్లాంట్కి ఏంటంటే మనము పౌట్ సెలెక్షన్ కూడా ఎలా అంటే అలా తీసుకోవద్దు. పౌట్ సెలెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ప్లాంట్కి. ఓవర్ వాటరింగ్ అస్సలు చేయొద్దు ప్లాంట్కి. ఇండైరెక్ట్ సన్లైట్ కావాలి. జేడ్ స్పెషాలిటీ ఇది జేడ్, యాక్చువల్లీ కుబేరా ప్లాంట్ అంటారు. ఇది వరల్డ్స్ స్వీటెస్ట్ మ్యాంగో అండి. దీని పేరు కరాబో అంటారు. మీరు గూగుల్లో కూడా కొట్టండి, వరల్డ్ స్వీటెస్ట్ మ్యాంగో అంటే వస్తుంది. ఇది ఫిలిప్పీన్స్ అండి. మనం దీన్ని కేరళలో త్రిశూర్లో తెప్పించాము. అక్కడ గ్రౌండ్లో వేసి దీన్ని గ్రాఫ్టింగ్ చేస్తామన్నమాట. గూగుల్లో కొడితే వస్తుంది వరల్డ్ స్వీటెస్ట్ మ్యాంగో కరాబావో. ఇదే కాకుండా మన దగ్గర ఇంగ్లీష్ షాప్స్ అన్నీ ఉన్నాయండి. ఇంగ్లీష్ షాప్స్లో వచ్చేసి మీకు థైమ్ ఉంది, ఆరిగానో ఉంది, సేజ్ ఉంది, చాక్లెట్ మింట్ ఉంది, క్యాట్ మింట్. దీన్ని క్యాట్నిప్ అంటారు. క్యాట్ మింట్ ఇది పిల్లులకు కూడా ఇష్టం అనమాట, క్యాట్ ఫ్రెండ్లీ. తర్వాత లావెండర్ ఉంటుంది. మీకు హైదరాబాద్లో లావెండర్ మన దగ్గర తప్ప ఎక్కడా దొరకదండి. ఇది స్పెషల్ రోజ్మెరీ. ఇది అగ్రికల్చర్ యూనివర్సిటీలో పర్ఫ్యూమ్ తయారు చేయడం కోసమనే చేపించిన రోజ్మెరీ అనమాట. ఇది కాకుండా మీకు మంచిగా స్ట్రెస్ తగ్గడానికే లెమన్ బామ్ ఉంది, పెప్పర్మెంట్ ఉంది. లెమన్ బామ్ మీరు డికాక్షన్ చేసుకొని తాగాలండి, మంచి నిద్ర వస్తుంది, స్ట్రెస్ బస్టర్. ఇంకొకటి ఇది కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ తయారు చేసిన కాఫీ ప్లాంట్ అండి. మీకు 1 ఇయర్లో బీన్స్ వస్తుంది. కాఫీ బీన్స్ మనం అవుట్డోర్లో పెట్టాలి, 1 ఇయర్లోకి వస్తుంది. ఇది కావేరీ అంటారు, మన బెంగళూరుది అనమాట. ఇది పిప్పళ్ళు అని మేడం. పిప్పళ్ళు అని మీకు లాంగ్ పెప్పర్ అంటారు దీన్ని. ఇలా ఫ్రూట్ వస్తుంది. ఇది సాల్ట్ బొగ్గు కలిపితే వరల్డ్స్ బెస్ట్ టూత్ పౌడర్ తయారవుతుంది, లాంగ్ పెప్పర్. ఇంకో ఇదొకటి బాస్మతి గ్రాస్ అంటారండి, పాండనాస్ అని బాస్మతి గ్రాస్. ఇది ఒక ఆకు వేసారనుకోండి మీకు బగారా అయిపోతుంది రైస్, ఒకటే ఆకు. మీకు బాస్మతి ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట. ఇది పసుపులో మన కస్తూరి పసుపు అంటారండి, ఇది కస్తూరి టర్మరిక్. ఇది ఇది ఫేస్కి అంతటికి వాడతారు. ఇది మన ట్రాపికల్ అవకాడో. ఇది ఏంటంటే మీరు 6 మంత్స్లో ఫ్రూట్ వచ్చేస్తుంది. ఆల్రెడీ 3 ఇయర్స్ ఓల్డ్. మామూలుగా సీడ్ గ్రోన్ అవకాడో అయితే మీకు 8 ఇయర్స్ పడుతుంది. ఇది మనం చిన్న మొక్కలు 1000, పెద్దవి అంటే మీకు ఇంకా 6 నెలల్లో ఫ్రూట్ వచ్చేవి 2000కి అట్లా సేల్ చేస్తాం. వితిన్ 6 మంత్స్లో ఫ్రూట్ వస్తుంది. ఇది లక్ష్మణ ఫలం సార్. ఇది క్యాన్సర్కి చాలా మంచిది. ఇది ఏమంటే ఆకులు తీసుకుంటే క్యాన్సర్ ప్రివెంట్ అవుతుంది, లక్ష్మణ ఫలం అని. ఇది గ్రాఫ్టింగ్ చేసింది, 300 ఉంటుంది. లేదండి, డికాక్షన్ చేసుకొని తాగాలి. ఇది బ్లాక్బెర్రీ జామ్ ఫ్రూట్, బ్లాక్బెర్రీ జామ్ అని చిన్నగా మన జామకాయ లాగా వస్తుంది. కట్ చేసుకుంటే లోపల పల్ప్ ఉంటుంది, అది తింటారు, బ్లాక్బెర్రీ జామ్. ఇది నాన్సీ ఎల్లో, సంపోచు, బ్లాక్ సపోటా కూడా ఉంది మన దగ్గర. ఇది సీడ్ గ్రోన్ బ్లాక్ సపోటా. మీకు 3-4 ఇయర్స్ పడుతుంది. పర్సిమన్ ఫ్యామిలీ ఇది. ఫ్రూట్ రావడానికి 3 ఇయర్స్ పడుతుంది, 3 to 4 ఇయర్స్ పడుతుందండి. ఇది మనం నెక్లెస్ రోడ్లో HMDA గ్రౌండ్లో ఉందండి, అందరూ విజిట్ చేయండి. కర్పూరం మొక్క, దీని నుంచి మన పచ్చ కర్పూరం తయారవుతుంది. నార్మల్గా మనకు వచ్చేవన్నీ కెమికల్ కర్పూరాలు టర్పెంటాయిల్ నుంచి తయారు చేస్తారు. ఇది దీని బార్క్ నుంచి కర్పూరం తయారవుతుంది అనమాట. దీని బార్క్ని గ్రైండ్ చేసి వాటర్లో వేసి బాయిల్ చేసి డిస్టిల్ చేసి అది కర్పూరం తీస్తారు అట్లా. ఇది ఎల్లో గార్డెనియా అని. ఇది స్పెషల్ ఏంటంటే ఇది ఫస్ట్ ఈ గార్డెనియా వైట్ వస్తుందండి, వైట్ తర్వాత మళ్ళీ ఎల్లోగా ఫామ్ అవుతుంది. 2 ఇయర్స్. ఇది మనం బాల్కనీలో పెడితే మంచి స్మెల్ వస్తుంది. ఈవినింగ్ అంతా మీకు మంచి స్మెల్, రూమ్ ఫ్రెషనర్ లాగా. ఇది సింధూరం అంటారు అనమాట. దీనిలో సీడ్స్ వస్తాయి. ఆ సీడ్సే మన ఆంజనేయ స్వామి బొట్టులాగా మనం వాడుకుంటాం, సింధూరం. ఇది రుద్రాక్ష అండి. ఇది నేపాల్ రుద్రాక్ష. మీకు గ్రౌండ్లో వేసారనుకోండి
3 ఇయర్స్కే కాయలు కాస్తాయి. లేయరింగ్ చేస్తాము. లేయరింగ్ చేస్తాము. ఇది ఒకటి వైజయంతి మాల అంటారు. ఇది ఫ్లవరింగ్ రుద్రాక్ష చూడండి. దీనికి కాయలు రావు, ఓన్లీ ఇది పూలు వస్తాయి. ఫ్లవరింగ్ రుద్రాక్ష అంటారు దీన్ని. ఇది వైజయంతి మాల అని బీడ్స్ అండి. ఈ బీడ్స్ ఏంటంటే మనం మనీలాగా వేసుకుంటే మంచిది అని తీసుకుంటారు. నారాయణకి వేస్తారు అన్నమాట, మెయిన్ విష్ణు భగవాన్. ఇది ఒక మంచి ప్లాంట్, మనకు న్యాచురల్ షాంపూ అనమాట. షాంపూ జింజర్ అంటారు. దీనికి ఒక 1 ఇయర్కి ఫ్లవర్ వస్తుంది. ఆ ఫ్లవర్ని మనం ఇట్లా స్క్వీజ్ చేస్తే మీకు వీడియోస్ చూసింటారు. అది మనం షాంపూ లాగా వాడచ్చు అండి. 200 షాంపూ జింజర్. వైజయంతి మాల 300. మీకు కావాలంటే హైదరాబాద్లో డెలివరీ ఉంటుంది. మాది కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్లో వస్తుంది, మీరు డెలివరీ చేయొచ్చు.